హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీ అందరూ? ఈరోజు మీతో కొంచెం నా మనసులో ఉన్న అనుభూతిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే ఈరోజు నేను చేసిన రెసిపీ అరిటాకులో ఆవిరి కుడుము. అరిటాకులో ఆవిరి కుడుము మా అమ్మమ్మ గారు నాకు నేర్పించారు. నేను విజయనగరంలో పుట్టి పెరిగానండి. అమ్మమ్మ మావయ్య వాళ్ళ ఇంట్లోనే నా చిన్నతనం చదువుకోవడం అంతా అవ్వింది. అమ్మమ్మ గారు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ చేసి మాకు తినిపిస్తుండేవారు. ఒక 8 years బ్యాక్ మా అమ్మమ్మ గారికి కొంచెం పారాలిసిస్ అటాక్ వచ్చింది. సో ఇప్పుడు అమ్మమ్మ గారు మావయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారు. కానీ ఆవిడతో నేను ఎంతో పంచుకున్న అనుభూతులు, ఎన్నో తీపి జ్ఞాపకాలు ఈరోజు ఆ రెసిపీ చేస్తుంటే ఆవిడ జ్ఞాపకం వచ్చారు. మీతో పంచుకోవాలని మీకు ఇవంతా చెప్పడం జరిగింది. సరే, మన రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఈరోజు రెసిపీ అమ్మమ్మ కాలం నాటి ఆవిరి కుడుము. పిల్లలకి పెద్దలకి ఎంతో బలాన్నిచ్చే ఆవిరి కుడుముని తయారు చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు మినగపప్పు, 2 కప్పుల బియ్యం రవ్వ, తగినంత ఉప్పు. దీనిని ముందు రోజు రాత్రే శుభ్రంగా కడుక్కొని నానపెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ గ్రైండ్ చేసుకున్న ముద్దలో 2 కప్పుల బియ్యం రవ్వని కలుపుకొని కాస్త తగినంత ఉప్పుని వేసుకొని రాత్రంతా నానపెట్టి ఉంచేద్దాం. ఇదిగోండి, నేను నానపెట్టుకొని ఉంచుకున్న ముద్ద ఇలా తయారయింది. ఈ బ్యాటర్ ఇలా తయారయింది. ఇలా ఉండాలి. ఎంత తిక్కుగా ఉంటేనే ఆవిరి కుడుము అన్నది బాగా వస్తుంది. సరే, మరి మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ఈ కుడుముల స్టాండ్ని పెట్టుకొని ఇందులో 1 గ్లాసుని వాటర్ని పోసుకొని ఇందులో ఇదిగోండి కుడుము స్టాండ్, ఇందులో మనం శుభ్రంగా కడుక్కొని ఇందులో పెట్టుకుందాం. అరిటాకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అందువల్ల అరిటాకులో ఉన్న ఔషధ గుణాలన్నీ మన ఆవిరి కుడుములోకి వచ్చేస్తుందన్నమాట. ఎలాంటి వ్యాధినైనా దరిచేరనివ్వదు, దగ్గరికి రానివ్వదు. అరిటాకులో అన్ని ఔషధ బాగా పిండిని బాగా కలుపుకొని ఇలా వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇలా ఇలా ట్యాప్ చేయాలి. దీన్ని ఇలా ఒక టూత్ పిక్తో పెట్టుకుందాం. స్టాండ్లో పెట్టేద్దాం. మళ్ళీ సెకండ్ది కూడా చక్కగా అలాగే దీన్ని ఇలా ట్యాప్ చేసుకొని చక్కగా దీన్ని ఫోల్డ్ చేసి ఒక టూత్ పిక్ని పెట్టాలి. అప్పుడు ఈ అరిటాకులో ఉన్న ఔషధ గుణాలన్నీ మన ఆవిరి కుడుములోకి వచ్చేస్తుంది అన్నమాట. 7 minutes దాకా దీన్ని ఆవిరి పట్టించుకుందాం. సరే, ఇది అవుతున్నలోపు మనం చట్నీకి ప్రిపేర్ చేసుకుందాం. ఆవిరి కుడుముతో మన కొబ్బరి చట్నీకి కావలసిన పదార్థాలు: కొబ్బరి, పుట్నాల పప్పు, పల్లీలు, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు తగినంత, కొంచెం జీలకర్ర, చింతపండు కొంచెం. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేయండి, లేకపోతే మొహం మీదకి వస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పెట్టుకున్న తర్వాత ఫైనల్గా మన కొబ్బరి పల్లీల చట్నీ ఇలా తయారయ్యింది. ఫైనల్గా మన అమ్మమ్మ కాలం నాటి ఆవిరి కుడుము రెసిపీ రెడీ అయిపోయింది. చూడండి, ఈ ఆవిరి కుడుముని ఈ విధంగా మనం తీసుకొని, ఇది మనం తయారు చేసుకున్న కొబ్బరి చట్నీ. ఇది ఇంకొకసారి మీకు చూపిస్తాను. వెల్లుల్లి కారం, దీన్ని మనం ఇలా తీసి కొంచెం ఇందులో డిప్ చేసుకొని ఇందులో ఇలా ముంచుకొని
నిజంగా అద్భుతం అండి, చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని తయారు చేసి ఆరోగ్యకరమైన రెసిపీని మీ పిల్లలు పెద్దలు అందరూ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మళ్ళీ వేరే రెసిపీతో మన ఛానల్లో కలుద్దాం.